ఎలా మెయింటైన్ చేయాలో చూపించాను కదా. ఇన్ఫో టైప్ 185లో సబ్ టైప్ అవును. తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నిన్న కొంచెం రూల్లో చేంజెస్ చేశాను అనమాట. ఓకేనా, అదేం చేశానంటే ఫామ్లో ఒకటే దీని ప్లేస్లో నేను డైరెక్ట్గా ప్రింట్ పెట్టాను. అంటే ఇప్పుడు 116లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 116లో ఉన్న అమౌంట్ని నేను డిస్టర్బ్ ఏం చేయట్లే. సో నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ఆ అమౌంట్ డిస్టర్బ్ చేయకుండా నేను ఆ దాంట్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. టేబుల్ ఎంట్రీస్కి ప్రింట్ చేసి అప్పుడు 4.81 ఈ 4.81 ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మనం దీంట్లో మెయింటైన్ చేస్తాం కదా. గ్రాట్యుటీ మెయింటైన్ చేసినప్పుడు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని 4.81 అని చెబుతుందా? హలో 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 అండి, వినిపిస్తుందా? హలో, మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిసీగా ఉందని మ్యూట్ చేశాను. ఓకే, ఈ 4.81 ఏంటంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనమాట. మనం ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాం కదా. సో ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది 4.81తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ అమౌంట్ డివైడెడ్ బై 100 ఎందుకు చేస్తున్నాం అంటే ఈ 4.81 అనేది పర్సంటేజ్. ఓకేనా, ఈ 4.81 అనేది పర్సంటేజ్ బేస్, అంటే 4.81% అనమాట. సో అందుకని పర్ 100 చేస్తాం. 12తో ఎందుకు డివిజన్ చేస్తాం అంటే /3G1 అనేది గ్రాట్యుటీ మంత్లీ కాంట్రిబ్యూషన్, అంటే నెలకి ఎంత అనేది నేను ఇక్కడ పెడతాను. ఒకవేళ /3G2 తీసుకున్నాం అంటే ఇక్కడ 12తో డివైడ్ చేయవు, ఎందుకంటే /3G2 అనేది యాన్యువల్ కాంట్రిబ్యూషన్ అనమాట. మీకు ఈ వాల్యూ 116 ఎలా వస్తుంది అని బేసిక్ పే ఎలా తీసుకుంటుందని సో అది ఎలా అంటే ఇక్కడ గ్రాట్యుటీ బేసిస్ అని ఉంది కదా, /క్యుములేషన్ క్లాస్ 16. హలో, వింటున్నా. ఓకే, ఇక్కడ గ్రాట్యుటీ బేసిస్ అనేది మార్క్ చేసి ఉంది కదా. సో ఇక్కడ మార్క్ చేయడం వల్ల ఏంటంటే 0001లో ఉన్న వాల్యూని మనం /116కి పోర్ట్రేట్ అవుతుంది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే నిన్న నేను 1 year వరకు రన్ చేస్తాను ఎంప్లాయ్కి. ఓకేనా, పేరోల్ 1 yearకి రన్ చేసేసాక నేనేం చేశానంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ఇప్పుడు ఇది /116 చూడండి, 75,500 ఉంది. ఎందుకంటే మనం v_cost క్యుములేషన్ క్లాస్ 16 మార్క్ చేసినప్పుడు బేసిక్ పేలో ఎంత వాల్యూ ఉంటుందో అంత వాల్యూ అనేది /116 కన్క్లూడ్ తీసుకుంటాం అన్నమాట. ఒకవేళ వాడు ఏమన్నాడంటే గ్రాట్యుటీ బేసిస్ అనేది బేసిక్ పే ప్లస్ కన్వీనియన్స్ అలవెన్స్ అన్నాడు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 16 మార్క్ చేసామంటే కన్వీనియన్స్లో ఉన్న అమౌంట్ అనేది కూడా కన్సిడర్ చేస్తాం. ఇందాక ఎంత ఉంది, 75,500 ఉంది, అవునా కదా? అవునండి. ఇప్పుడు ఎంత ఉంది, 1,08,000 ఉంది. ఎందుకంటే బేసిక్ పే ప్లస్ కన్వీనియన్స్ అలవెన్స్ తీసుకుంది. ఇప్పుడు 75,500 ప్లస్ 32,000 తీసుకుంది, 30,500 అంటే మొత్తం అంత 1,08,000. ఓకే. అలాగా ఇక్కడ క్యుములేషన్ క్లాసెస్ మెయిన్ యూజ్ ఏంటంటే అంతే, దీనికోసం. అర్థమైందా? ఇప్పుడు హెచ్ఆర్ఏ బేసిస్ ఉంది, హెచ్ఆర్ఏ బేసిస్ అనేది బేసిక్ పే మీద డిపెండెంట్ అయ్యారు ఉండాలంటే ఇక్కడ 14 మార్క్ చేసుకుంటాం. లేదు కన్వీనియన్స్ అలవెన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ 14 మార్క్ చేసుకుంటాం. ఓకేనా, ఇది టోటల్ గ్రాస్కి యాడ్ చేయాలి అంటే /101కి యాడ్ చేయాలి అంటే అప్పుడు ఇది మార్క్ చేస్తాం. సో అప్పుడు ఏంటి, టోటల్ గ్రాస్కి ఈ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. లేదు నాకు టోటల్ గ్రాస్కి యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఇన్పుట్ 15 ఉంది, బోనస్ అనేది ఏంటంటే టోటల్ గ్రాస్కి యాడ్ చేయవు. కొన్ని కంపెనీస్లో బోనస్ అనేది ఎక్స్ట్రాగా పే చేసేది, సో గ్రాస్కి యాడ్ చేయరు. కానీ కొన్ని కంపెనీస్ అంటే బోనస్ కూడా టోటల్ గ్రాస్కి యాడ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏమంటాయంటే మీకు 12 lakhs ప్యాకేజ్ అంటారు. 12 lakhs ప్యాకేజ్ అంటే మీకు ఏంటి, 12 lakhs ఇవ్వరు, 11 lakhs ఏమో ఫిక్స్డ్ ఇస్తారు, 1 lakh ఏమో వేరియబుల్ అంటాడు. 1 lakh వేరియబుల్ అంటే దాంట్లో బోనస్, ప్రొవిడెంట్ ఫండ్ ఇవన్నీ కన్సిడర్ చేసేసి వాడు చెప్తాడు. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు బోనస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అది టోటల్ గ్రాస్కి యాడ్ అవ్వాలి అంటే ఇప్పుడు 12 lakhsకి యాడ్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఆ బోనస్ వేస్ టైప్కి టోటల్ గ్రాస్ అనేది మార్క్ చేస్తాను. అప్పుడు అలౌ చేస్తుంది, లేదంటే అన్మార్క్ చేస్తాను. ఈ నెట్ పేమెంట్స్ ఆర్ డిడక్షన్స్ అంటే ఏంటంటే /110 మొత్తం టెక్నికల్ వేస్ టైప్ 110. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇది మార్క్ చేసామంటే డిడక్షన్స్ కింద కన్సిడర్ చేసినట్టు. ఇప్పుడు కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, ఆ డిడక్షన్స్ అనేది అంటే దీంట్లో ఇది మార్క్ చేస్తే డిడక్షన్స్ కింద కన్సిడర్ అవుతుంది. దాని యూజ్ అయ్యేది. ఓకేనా, నిన్న మనకి /3G1 రాలేదు, గుర్తుందా? ఇప్పుడు 3G1 వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే నేను కాన్స్టెంట్ అనేది 5 years నుంచి 1 year చేశాను. నేను ఇక్కడ 5 ఇచ్చాను కదా, 5 నేను 1 year చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేసింది. సో ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను.
ఇప్పుడు గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్ ఉంది కదా, గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం అంటే పీసీఆర్ ఎక్కడ ఉందో అక్కడికి మనం పీసీఆర్ ఎక్కడ పెట్టాం, INN1లో గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్లో పెట్టాను. సో నేను అది ఎక్కడ ఉండాలని తెలుసుకోవాలంటే ఇక్కడ ఎల్పీ బ్యాగ్కి వెళ్ళి రన్కి వెళ్ళి ఇక్కడ చూసారా బీయింగ్ గ్రాస్ టు నెట్ క్యాల్కులేషన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. ఎల్స్ ఉంది కదా, ఎల్స్కి వెళ్ళండి. ఎల్స్కి వెళ్ళగానే ఇక్కడ INC0 అని ఉంది. ఇప్పుడు దీని ప్రాసెసింగ్ చూస్తే నిన్న చూసారా, నిన్న ఇక్కడ ఫాల్స్లోకి వెళ్ళిపోయింది, స్కాండ్ ఈక్వల్ టు Fకి వెళ్ళిపోయింది. అవును కదా, ఎందుకంటే ఇక్కడ మనం కాన్స్టెంట్ని కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న GRTYRలో 5 ఉండటం వల్ల అదేమైంది, ఈ ఎంప్లాయ్ హైర్ అయింది 1 ఇయరే. సో 1 ఇయర్ అంటే 5 ఇయర్స్ కింద తక్కువే కదా. సో అందుకని 5 లెస్ దెన్ స్కాండ్ ఇఫ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే నువ్వు నెక్స్ట్ కండిషన్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పేసింది. కాండ్ అంటే ఏంటండి? అది ఆపరేషన్. ఓకే. ఇవన్నీ ఆపరేషన్స్ అనమాట. అంటే స్కాండ్ ఈక్వల్ ట్రూ ఫాల్స్ కండిషన్కి స్కాండ్ యూజ్ చేస్తాను. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేశాను, గ్రాట్యుటీ అనేది ఇప్పుడు GRTY అనే కాన్స్టెంట్ నేను ఏం చేశానంటే 1 ఇయర్ చేశాను. 1 ఇయర్ చేస్తామనంటే ఇప్పుడు 1 ఇయర్ నేను ఏంటంటే నేను రన్ చేసింది 1 ఇయర్ 11 months చేశాను. సో దానివల్ల ఏంటంటే స్కాండ్ ఈక్వల్ టు T అంటే ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం ఎన్ని మంత్స్ చేసినట్టు 13 months చేశాను కదా, అంటే 1 ఇయర్ కన్నా గ్రేటర్గానే చేసుకున్నాను కదా. సో అందుకని ఈ స్టార్ దగ్గర హైలైట్ అయింది. అంటే ఏంటంటే ఈ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అయింది. గ్రేటర్ దెన్ ఇప్పుడు నేను 5 చేస్తాను, 5 చేశాను అనుకోండి, అదేం అవుతుంది అంటే స్కాండ్ ఈక్వల్ టు Fకి వెళ్తుంది. అంటే రిక్వైర్మెంట్ తనకి ఆ కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదు. ఓకేనా, సో దానివల్ల అవ్వడం వల్ల ఏంటంటే నెక్స్ట్ పీసీఆర్ని కాల్ చేసింది అనమాట. ఇప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వడం వల్ల నెక్స్ట్ కండిషన్ను కాల్ చేసింది. ఇదిగోండి, ఇది ఇన్పుట్ మాట. ఇక్కడ చూడండి, ఇన్పుట్లో /3G1 అనేది ఏం లేదు, ఓన్లీ గ్రాట్యుటీ బేసిస్ /116 ఉంది. సో మనం ఏం రాసాం, కండిషన్ అనేది 116కే రాసుకున్నాం, అవునా కదా. సో అది ప్రాసెస్ ఎలా అయిందో చూపిస్తాను. ఇక్కడ ప్రాసెసింగ్కి వెళ్ళి ఇప్పుడు /116 ఇస్తే ఇప్పుడు ఇదంతా 116 అనేది హైలైట్ అయింది చూసారా ఎల్లోలో. అంటే ఏంటి, ఈ పీసీఆర్ అనేది రీడ్ అవుతుంది ఇప్పుడు. అంటే ఈ పీసీఆర్ అనేది ప్రాసెసింగ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఏంటి, EDDలో ఉన్న 116లో ఉన్న అమౌంట్ని నేను డిస్టర్బ్ చేయకుండా ప్రింట్ చేసి 4.81తో మల్టిప్లై చేశాను. అంటే ఇప్పుడు ఎలా అవుతుంది అంటే స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ రూల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు /116లో ఉన్న అమౌంట్ని నేను ఏం డిస్టర్బ్ చేయలేదు. అంటే /116లో మీకు ఒకవేళ ఇక్కడ ఉన్న వాల్యూ తీసుకున్నాను, 75,500 తీసుకున్నాను. ఓకేనా, ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రింట్లో ఈ 75,000 అనేది తీసుకుంటుంది. ఓకేనా, ఈ 75,000 తీసుకుంది, అర్థమవుతుందండి. ఇప్పుడు నేను బేసిక్ పే నేను ఏం చేశాను, /116కి మనం బేసిక్ పే ఇచ్చాను నేను.
సో /116లో మనం ఇప్పుడు ఎంత ఉంటుంది ఆర్టీ టేబుల్లో 75,500 ఉంటుంది. ఎందుకంటే నేను ఇచ్చిన బేసిక్ పే అది కూడా చూపిస్తున్నాను. ఒక్క నిమిషం. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఓకే, రిగార్డింగ్ నేనేం చేయనండి. థ్యాంక్ యూ. ఐఎమ్ బిజీ. ఐఎమ్ ఇన్ బిజీ నౌ. అయితే ఏంటంటే ఇప్పుడు మనం బేసిక్ పే ఎంత ఇచ్చాము? 75,500 కదా ఇచ్చింది. నేను ఇక్కడ మంత్లీ శాలరీ నేను తీసుకున్నాను, ఓకేనా? సో బేసిక్ పే అనేది 75,500 నేను ప్రింట్ చేశాను, ఓకేనా? ఆ 75,500కి 4.81 అనేది నేను మల్టిప్లై చేశాను. అప్పుడు ఎంత వచ్చింది? 3,63,155 వచ్చింది. నేను మళ్ళీ దాన్ని 100తో డివైడ్ చేశాను. అంటే ఇది పర్సెంట్ కాబట్టి నేను 100తో డివైడ్ చేసి 36.31.55 చేశాను. మీకు లెక్క లేదు, నేను ఇక్కడ పర్ 100 అవ్వలేదు. నీకు డైరెక్ట్గా పర్సంటేజ్ తీసేసుకోవచ్చు, ఓకేనా? సరే, ఇక్కడ ఇచ్చి నేను 36. నేను తర్వాత ఏం చేశాను, అమౌంట్ దాంట్లో ఉన్న 3,631ని నేను మళ్ళీ 12తో డివైడ్ చేశాను. అంటే మంత్లీ ఎంత వస్తుంది? 302 రూపీస్ వస్తుంది. సో ఆ 302 రూపీస్ అనేది 3G1లో నేను పుష్ చేశాను అనమాట. ఈ 3G1లో పుష్ చేశాను. ఇదే ప్రాసెస్, ఇది ప్రాసెసింగ్ జరిగింది ఇప్పుడు. సో మీరు చూసారా, ఇన్పుట్ టేబుల్లో నాకు /3G1 అనేది నీకు రాలేదు, అవునా కదా? సో ఇప్పుడు అవుట్పుట్ టేబుల్లో చూడండి. అవుట్పుట్ టేబుల్లో ఏంటి, /3G1 ఇక్కడ వచ్చింది, హైలైట్ అయింది, చూసారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్రాసెస్ అంతా జరిగేసి అవుట్పుట్ టేబుల్లో ఇది వేసింది, ఈ 302 రూపీస్ అని. ఇదేంటంటే పర్ మంత్ అమౌంట్, నెలకు ఇంత అమౌంట్ అనేది. నేను రూల్ మార్చాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను యాన్యువల్గా తీసుకోవాలనుకున్నాను, ఓకేనా? యాన్యువల్గా తీసుకోవాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు రూల్ మారుస్తాను, చూడు. ఇప్పుడు చూడు, ఈ 3G ఇప్పుడు ఈ 36,000 ఇది ఉంది కదా, ఈ అమౌంట్ 3G2లోకి వస్తుంది, చూడు, ఓకేనా? ఈ 3631 పాయింట్ అనేది 3G2లోకి వస్తుంది ఇప్పుడు. మనకు రూల్ ఎలా రాసుకున్నా పర్లేదు, ఏ కండిషన్స్లో రాసుకున్నా పర్లేదు, మనకు ఫైనల్గా ఏంటంటే అవుట్పుట్ రావడం అనేది ఇంపార్టెంట్. ఏదైనా చెయ్యి, బట్ ఏంటంటే ఫైనల్గా ఆ కస్టమర్ క్లయింట్ అనేవాడు ఆ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. నువ్వు చిన్న చిన్న *1 అని పెడతావా, లేకపోతే 2 అని పెట్టుకుంటావు, నువ్వు ఎలా అయినా రాసుకో.
ఇప్పుడు చూసారా ఇదంతా హైలైట్ అయింది కదా. ఇప్పుడు సేమ్ క్యాల్కులేషన్, బట్ నేను బ్యాక్కి వచ్చి మీరు అవుట్పుట్లో చూస్తే /3G2 అనేది వస్తుంది. ఇక్కడ చూసారా /3G2 అంటే 3631 వచ్చింది. అంతకుముందు అంత /3G1 అనేది ఎందుకంటే గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఎంప్లాయీ. ఓకే, లేదు నాకు రెండు కావాలనుకున్నా రెండు పెట్టుకోవచ్చు. ఓకే. ఇది అవుతుందో లేదో తెలియదు, ఫస్ట్ ట్రై చేస్తాను. ఓకే. ఇది ఎలిజిబిలిటీ ఓకే, సాటిస్ఫై అయింది. ఓకేనా, నెక్స్ట్ కండిషన్. సో ఈ కండిషన్ మొత్తం రీడ్ అయింది. ఓకేనా, ఇక్కడ చూసారా 3G1 మంత్లీ కాంట్రిబ్యూషన్, 3G2 యాన్యువల్ కాంట్రిబ్యూషన్ వచ్చిందా? అవునండి. ఇక్కడ చూడండి 3G1 3G2. 3G1 అంటే గ్రాట్యుటీ మంత్లీ కాంట్రిబ్యూషన్, 3G2 ఏంటంటే గ్రాట్యుటీ యాన్యువల్ కాంట్రిబ్యూషన్. సో ఇది ఫార్ములా. ఏం చేస్తారంటే ఈ పీసీఆర్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి బుక్లో. నువ్వు ఈ నోట్స్ రాస్తున్నారా మొత్తం క్లాస్ చెప్పిందంటే? హలో. నోట్స్ రాస్తున్నారు హలో. క్లాస్ చెప్పింది. రాసుకుంటున్నాను. ఒక్కొక్క పాయింట్ కొన్ని మీరు చెప్పినప్పుడు కూడా నేను రన్నింగ్ నోట్స్ రాసుకుంటాను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని, ఇది ప్రొవిడెంట్ ఫండ్ స్క్రీన్ పీసీఆర్ ఉంది కదా, అదిని ఇది కూడా రాసుకో. ఓకే. ఓకే, సో ఇది క్యాల్కులేషన్ గ్రాట్యుటీ ఇది. సో ఇంకా దీన్ని కావాలంటే దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు నాకు గ్రాట్యుటీ మంత్లీ వచ్చేసింది, అట్ ది సేమ్ టైం యాన్యువల్ వచ్చేసింది. సో నేను ఇంకా క్యాల్కులేట్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ మంత్స్ అని ఎంత వర్క్ చేశాడో అది చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తే మీకు అది బాగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. ఓకే, అందుకని నేను చెప్పట్లేదు. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సూపర్ యాన్యువేషన్. సూపర్ యాన్యువేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఓకే. ఓకేనా, ఇప్పుడు గ్రాట్యుటీ అలాగే సూపర్ యాన్యువేషన్ అనేది కూడా
రిటైర్మెంట్ బెనిఫిట్ మాట. ఓకే. ఒక్క నిమిషం. ఇది క్లియర్గానే ఉంది కదా మీకు? ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ రూల్ ఏమైందంటే నెక్స్ట్ మనం రాసాం కదా, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఇది మల్టిప్లై అయింది కదా, డివైడ్ చేశాం కదా, ఆ డివిజన్ అనేది తీసేసాను ఫస్ట్. అంటే యాన్యువల్ అమౌంట్ అనేది 3G2లోకి పుష్ చేశాను. తర్వాత ఏం చేశాను, మళ్ళీ 12తో మల్టిప్లై చేసి 3G1లోకి పుష్ చేశాను అనమాట. అంతే, ఇంకేం చేయలేదు నేను. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ పాత్, సూపర్ యానిమేషన్ ఉంటుంది. ఇప్పుడు సూపర్ యాన్యుయేషన్ అనేది ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ అంతేనా? ఇంకేమైనా ఉంటుందా దాని మీనింగ్? ఈ సూపర్ యానిమేషన్ అది ఎందుకు ఇస్తారు అనేది నాకు కొంచెం ఐడియా లేదు. అది యాక్చువల్లీ నేను కనుక్కొని చెప్తాను. ఓకే. నెట్లో చూసి చెప్పేస్తాను. సేమ్ అండి, ఇది కూడా అంతే. లైక్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక 15% అనేది ఇస్తారు, ఎంప్లాయర్ ఇస్తారు బేసిక్ పేమెంట్. ఒక్క నిమిషం. నాకు నిన్న చాలా టైం పట్టేస్తున్నది. పారామీటర్స్ కూడా చేంజ్ చేస్తారు మొత్తం, అవన్నీ పెట్టుకొని అన్నీ వచ్చేటప్పుడు చాలా టైం పెట్టేస్తుంది. నా వర్క్ నేను చేయలేదు. సరే ఇంకెలాగ అర్జెంట్ కాదు కదా అని చెప్పేసి చేయలేదు. బట్ నాకు కొంచెం నేను నేర్చుకోవాలి. నాకు వేరేది క్లారిటీ అనేది నాకు వచ్చిందన్నమాట. ఓకే.
ఇక్కడ పేరోల్కి వెళ్ళి పేరోల్ ఇండియాకి వెళ్ళి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్కి వెళ్ళి ఇక్కడ సూపర్ యాన్యుయేషన్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంకా స్టెప్స్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంటాయి. నీడ్ టు మెయింటైన్ సూపర్ యాన్యుయేషన్ ట్రస్ట్ ఐడి. ఇక్కడ ఎస్సీ అంటే సూపర్ యాన్యుయేషన్ ఓకేనా. ఇక్కడ కూడా మన ఐడికి డిఫైన్ చేస్తాం అన్నమాట. మనది ఎప్పుడు ఫైనాన్స్ ఇయర్ అండి ఓకేనా. క్యాలెండర్ ఇయర్ అంటేమో జనవరి టు డిసెంబర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటేనేమో ఏప్రిల్ టు మార్చ్. అదే మార్చ్ టు ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్ టు మార్చ్ వస్తుంది అన్నది కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్స్ ఇయర్ ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే మార్చ్ వరకు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ కాంట్రిబ్యూషన్ రేట్ ఫర్ సూపర్ యాన్యుయేషన్. మన అలవెన్సెస్కి ఒక్క నిమిషం నానా పెద్దని పిలుస్తున్నాడు చూడు. ఇక్కడ శాన్ ఐడి అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా,
సూపర్ యాన్యుయేషన్ అది అది మెయింటైన్ చేస్తాం. కాంట్రిబ్యూషన్ ఏంటంటే 15%. ఇవి 3 స్టెప్స్ ఇవి ఇక్కడ వరకు సరిపోతుంది. తర్వాత ఏంటంటే PA30కి వెళ్ళి సేమ్ ఇన్ఫో టైప్ 185లోనే మెయింటైన్ చేస్తాం ఇది కూడా. ఇక్కడ సబ్ట్రాక్ట్ ఉంది కదా, ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ ఎంప్లాయీకి సూపర్ యాన్యుయేషన్ అనేది ఇచ్చాము ఈ ఎంప్లాయీకి. పేరోల్ టైప్స్ ఇక్కడ చూసారు 3S0 3S3 అన్నీ వచ్చినాయి. సూపర్ యాన్యుయేషన్ అమౌంట్. సో ఇదంతా ఉంటాం ఓకేనా.
ఈ స్టాండర్డ్ పీసీఆర్ మీద రన్ అవుతుంది అంతా. ఓకేనా? సో ఇది M+ స్టేట్ ఇన్సూరెన్స్ చెప్పానా? చెప్పారండి. ఇంకొక టాపిక్ చెప్తాను. చాలా ఈరోజు ఇంకా చెప్పను. యాక్చువల్లీ నేను ఒక డౌట్ అడిగాను కదా, ఒక్కసారి అంటే మీకు ఇప్పుడు కూడా చూపించారు, అప్పుడు అదే అడుగుదాం అనుకున్నా, మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇది అయ్యాక అడుగుదామని. మీకు వచ్చినట్టు నాకు అలా రావట్లేదండి. ఇప్పుడు నార్మల్గా PA40కి వెళ్ళి ఎంప్లాయీ హైర్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే, నేను ఏ నెంబరు తీసుకోవాలి, అసలు ఫస్ట్ ఒక యాక్షన్ టైప్ అనే హైరింగ్ యాక్షన్ టైప్ అనేది తీసుకుంటాం కదా. బట్ నాకు మీకు ఫోటో పంపించాను చూసారా, అలా ఇలా కూడా రావట్లేదు ఇంకో టైప్ కింద ఒకసారి చూపించారు చూపించండి, కదా. ఒకసారి చూపించండి, స్క్రీన్ షాట్ చేయండి.